గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాయ. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఇప్పుడు శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు అంటే శివభక్తుల కథలు ఎపిసోడ్ 18 చెప్పుకోవాలి. 17 ఏం చెప్పుకున్నామంటే, మరణ సమయమున శివప్రేమను మనసులో దృఢముగా నిలుపుకున్న సత్యాధుడు శివప్రేమ సాగరంలో లీనమయ్యాడు. హరహర ప్రేమయే శివుడు, శివ శివ ఆరాధన. ఉత్తరా నక్షత్రం కార్తీక అంటే కార్తికేయ మాసం. ఇప్పుడు ఎపిసోడ్ 18 చెప్పుకుందాం. వీరమింద్రుడు. శ్రీ అగస్త్యుడు పరమశివుని పాదార విందభక్తి పూర్వపుణ్యవశముచే ఈ జన్మను పవిత్రం చేయుటకు దొరుకును. బెబ్బులు పంజా వంటి సంసార బంధం ఛేదించుకుని దుస్తరమైన సంసార సాగరము శివభక్తి అను ఓడ చేతనే తరింపగలుగును. ఓడనే ఈ విషయంలో శివభక్తుల సేవ తిరుగులేని సాధనము. శివలింగార్చన పరోక్షమైన సేవ, శివదాసుల సేవ ప్రత్యక్ష ఆరాధన. త్వరగా ఫలితములు ఇచ్చినది శివభక్తుల దర్శనము, స్నేహము, వారితో సంభాషణ, సంలాపములు, వారి సేవలు, వారి అవసరము శక్తివంచన లేకుండా తీర్చుట. ఈ రకముగా శైవ సాంగత్యం ఏర్పరచుకున్నట యజ్ఞదాన తపస్సులను వేదాంత చింతనను మించిన ఆధ్యాత్మిక సాధనము. కేరళ దేశంలో సోణాచలం ఊరు కలదు. అక్కడ శూద్రకులంలో జన్మించిన వీరమింద్రుడు బాల్యం నుండి శివభక్తుల పట్ల అమితమైన ఆదరాభిమానులు కలిగి వారిని సేవించేవాడు. శివుని యందు కూడా అతనికి అంత భక్తి లేదేమో. ఇంతవరకు బాగానే ఉంది, లోకం మెచ్చు సంగతి. కానీ ఈ భక్తుని భక్త ప్రేమ వీరరసపూరితం. శివభక్తులకు ఆపదను, కష్టమును, కనీసము అగౌరవమును కూడా అతడు సహింపలేడు. వాటిని ఎదుర్కొట్ట కోపం కోసం అతడు చేత గండ్రగొడ్డను పట్టి తిరుగుతూ ఉండేవాడు. అలనాటి పరశురాముని జప్తికి తెచ్చే విధముగా శివభక్తులకు ఎవరైనా హాని, అవమానం తలపెట్టించో వారిని నా గొడ్డలతో నరికి పూగులు పెట్టేస్తాను, లేదా ప్రాణత్యాగమైనా చేసేస్తాను తప్ప సహించేది లేదు అని కఠోర ప్రతిజ్ఞ చేశాడు. అతని భౌతిక ప్రవృత్తియే కాక మనోదృష్టి కూడా నిశ్చితంగాను తీక్ష్ణంగాను ఉండేది. ప్రతిరోజు రాసబాటలోనూ కూడల్లోనూ నిలిచి వచ్చిపోయేవారినల్లా పరిశీలించేవాడు. భక్తులు చూడగానే అతను భక్తితో పొంగిపోయేవాడు. జనులందరి సంగతి ఎట్లా ఉన్నా నిజమైన భక్తులకు ఇతడు తమను రక్షింప అవతరించిన అపరభద్రుడే అని హాయిగా నిర్భయంతో సంచరించేవారు. ఓసారి వీరమిందునకు వివిధ క్షేత్రములు దర్శిస్తూ అక్కడి భక్తులను సేవించుకున్న వల్లనే భావము కలిగింది. వెంటనే అతడు పరశురాముని చేత ప్రతిష్ఠితమైన ఆ క్షేత్రం నుండి బయలుదేరి అనేక దేవస్థానములు గడుచుతూ నదులు, అరణ్యములు, కొండ ప్రాంతాలు దాటుకుంటూ ఒక శివక్షేత్రం చేరుకున్నాడు. అతడి దైవమైన శ్రీ విశ్వనాథుడు ఆ ప్రాంతంలో మరణించే వారికి స్వయంగా తారక మంత్రము ఉపదేశిస్తాడు. అతడు అక్కడ భక్తులకు సేవలు చేస్తూ ముత్యంలో 3 సంవత్సరాలు గడిపేశాడు. అచ్చటి నుండి బయలుదేరిన వీరమింద్రుడు కమలాలయ క్షేత్రం చేరుకున్నాడు. ఆలయంలోని దివ్యతీర్థంలో స్నానమాడి రత్నసింహాసనంపై స్థితుడైన మహేశ్వరుడు శ్రీ త్యాగేశ్వరుని దర్శించుకున్నాడు. తర్వాత విశాలమైన ఆలయ ప్రాంగణంలో అందరి మంటపంలో ఉన్న కోరికలను జయించిన వారు, ఈశ్వర సంఘానందే సదా ఆసక్తి కలిగిన వారు, ఆయన అసంఖ్యాకమైన భక్తులను చూసి ఆనందంతో ఉర్రోతులోకిపోయాడు. అంత వెంటనే కోపం విడినాడి అతనికి సంతోషము ఊరి మనసును నింపివేయగా వారికి పూజ ఉపచారం చేసి సేవించుకున్నాడు వాళ్ళందరినీ. ఆ క్షేత్రమంతటా శివమెత్తినట్టు ఉండిపోయింది. శివనామస్మరణ, రుద్రాక్ష దండలు, విభూతి కాంతులు, అంత భైరవయోగులు కైలాసం మరిపించిన ఆ కమనీయ కమలాలయ దృశ్యం చూసిన వీరమహేశ్వరుడైన వీరమింద్రుడికి రెత్తిపోయింది. శతరుద్రీ మహామంత్ర ఘోషలు, మహాపంచాక్షరి మంత్రములు, మంత్రనాథములు, శివపురాణము శ్రవణ ధ్వనులు విన్న అతడు ఊర్రోతలోగిపోయాడు. అతడు కనబడ్డ శివభక్తులందరి పాదలపై మోకరిల్లి నన్ను మీ దాసుగా చేసుకోండి అని ప్రార్థించాడు.
లేనితో నాకు జీవనమే శూన్యం అని పడ్డాడు. వారు సమ్మతించగా ఆనందము వారిని త్యాగేస్తున్నవారిని సోయించుకుని సాగాడు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు ఆ ఆలయంలో సుందరమూర్తి విచ్చేశాడు. అతని బాలకం విచిత్రంగా మిగిలిన వారి కన్నా విలక్షణంగా ఉంది. పలసం జరీ వస్త్రాలు, కస్తూరి, చందన, పురుగు ఇలాంటి అన్ని ద్రవ్యాలతో నిండిన మిసమిసలాడుతున్న బంగారు శరీర ఛాయ, మెడలో పూలమాలలు, బంగారు ఆభరణాలు ఇలా అన్నీ చూసుకుని నుదుటిపై విభూతి మినహా మిగిలిన వర్ణం అంతా ఒక వీరబిట్ట చక్రవర్తి సూచిస్తోంది. విటుల్లో కనపడ్డాడు. అతడు గోపుర ద్వారం దాటి దేవాశ్రయ మంటపంలో ఉన్న అనేక మంది భక్త శిఖామణులను, ఈశ్వర ధ్యాన పరులను, ఆలయ సేవా కైంకర్య ధుర్యులను చూచి పాద నమస్కారం చేసి గర్భాలయంలో చేరి ఈశ్వరలింగానికి నమస్కరించి అతడిని పద్మాసనస్థుడై కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఈ స్థితిలో సుందరిని చూచిన వీరభద్రుడు అతడు ధూర్తుడు, దారి తప్పి గుడిని చొలబడ్డ మిండగండడు, కపటి అని భావించి అతడు భక్తులెవరిని ఆదరించకపోవటం, దొంగ కొంగ ధ్యానం నటించట చూచి తోక తొక్కిన తాచువలైపోయాడు. ఎన్నేళ్ళు అతని క్రోధం ప్రకటమవటం సందర్భం లేక అణిగిమడిగిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఈ అమాయక సుందరిని చూడగానే అగ్నిపర్వతంలో బద్దలైపోయింది. సౌవశ్యము తప్పి పళ్ళు పటపడలాడిస్తూ రంకెలు వేస్తూ పరసునెత్తి అతనిపై దాడి చేటుకు వడివడిగా రాసాగాడు. ఈ ఎరదడి కళ్ళు చేసిన సుందరుడు అనూహ్యమైన దాడికి బెదిరిపోయి గర్భాలయంలోకి దూకేసి తలుపులు గట్టిగా విడాయించేశాడు. వెంటనే త్యాగేశ్వరదేవుని శరణు వేడుకున్నాడు. సుందరుడు అట్లా తన వేటు తప్పించిన గర్భాలయంలో ప్రవేశించట వీరమిందునికి పట్టరాని కోపం వచ్చేసింది. ద్వారం వద్ద నిలబడి బిగ్గరగా, ఓరి శివద్రోహి, మాయావి, ఆలయాన్ని పవిత్రం చేసిన క్షుద్రుడా, బయటకు రారా అని రంకెలు వేశాడు. అప్పుడు భయంతో బెక్కి చచ్చిన సుందరుని పక్షం వహించే త్యాగేశుడు వీరమంది ఉద్దేశించి, ఓయి, ఈ సుందరుడు నా అనుమతితోనే లోనికి వచ్చి రాగలిగాడు. ఇతను నాకు మిత్రుడు, ఇతనిపై నీ క్రోధం అన్యాయమైంది అన్నాడు. దానికి వీరమిత్రుడు, పరమేశ్వర, నీవు ఏకాంతంలో ఉండగా ఈ ధూర్తుని లోనికి అనుమతించడం సాంప్రదాయానికి విరుద్ధం కాలా? పైగా అతను కాముకుడు. ఇక నుంచి నీ భక్తుల విషయంలో నా సొంత వివేకమును నిర్ణయమును అనుసరించడం మంచిది. ఆ విటంకుని వదిలిపెట్టము అని హెచ్చరించేశాడు. శంకరుడు మూలలింగం నుండి అదృశ్యమై గర్భాలయం యొక్క వేరొక ద్వారం నుండి బయటపడి ఉత్తరముగా ఒక తోట ఆవిర్భవించాడు. చాలాసేపు నిరీక్షించిన పెదవ వీరమిందుడు విసిగి వేసారి క్షేత్రమే శపించటకు సమకట్టేశాడు. ఈ కమలాల క్షేత్రములకు నిందవుగాక. ఈ క్షేత్రాధిపతి త్యాగేశుడు నా సేవకి అర్హులు కారు. నేనిక ఈ గడ్డపై కాలు పెట్టను అని విసురుగా బయటికి వెళ్ళిపోయి ప్రయాణిస్తూ వేరొక క్షేత్రం చేరుకున్నాడు. అక్కడ మహేశ్వరులను సేవించుకుంటూ అమ్మవారు 5-6 నిద్రని అన్నదానం చేసాగాడు. ప్రతిదినం భోజనానికి వచ్చిన వారికి కాళ్ళు కడుతూ ఎక్కడి నుంచి రాక అని ప్రశ్నించేవాడు. కమలాలయ క్షేత్రం అని అనగానే కనుక సమాధానం వచ్చినట్టయితే తన గండ్రగొడ్డతో వారి కాళ్ళు నరికేసేవాడు. ఆ సంగతి తెలిసి కమలాలయంతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి అతని సత్రానికి వెళ్ళేవారు కాదు. భార్య వచ్చిన అతిథులతో మీ ఊరు కమలాలయం అని మాత్రం చెప్పకండి అని రహస్యంగా హెచ్చరించేది. ఈ సంగతులు ఏమీ తెలియక వచ్చే కొంతమంది మహాత్ములు అబద్ధమాటకు మనస్కరించక భిక్ష స్వీకరించగానే వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇట్లుండగా భక్తప్రియుడైన త్యాగేశుడు వీరమిందునితో చిన్న దోబెచ్చి ఆట ఆడుకుట్టకు నడుము బిగించేశాడు. సాధువేషం కట్టి వీరమిందుని అన్న వితరణకు తయారయ్యాడు. వీరమందుని భార్య అందరితో పాటు ఇతన్ని కూడా యథాప్రకారం హెచ్చరించింది. కానీ సాధు, నాకు చావున్న భయం లేదు కాబట్టి అసత్యవాన్, ఆకలితో కడుపు వండుతున్నది కనుక ఈ చోటుని కాదని వేరొక చోటకు పోలేను. శివభక్తుల చేతి ప్రసాదమైన ఏమి, దెబ్బైనా ఏమిటి అన్నాడు. వైరాగ్యంతో కూడిన అతని మాటలు కంగారు పడిపోయి కర్తవ్యం ఏమిటా అని ఆలోచించసాగింది. తర్వాత వీరమిందుడు భక్తుల కాళ్ళు కడగటం మొదలు పెట్టగానే అతని కుడి పక్కన ఉన్న గొడ్డలు తీసి ఆమె వేరొక పక్కన ఉంచింది. వీరమిందుడు మారువేషంలో ఉన్న త్యాగేశ్వరుని కుడికాలు పట్టుకుని, అయ్యా తమదే ఊరు అని అడగగానే అతడు శ్రీమత్ కమలాలయం అని బదులిచ్చాడు. వీరమిందుడికి పిడుగు పట్టడైంది. వెంటనే గొడ్డల కోసం చూడగా అది అతడు కనపడలేదు.
దాని కొరకు వెతుకుతుండగా సాధువు బ్రగతసాగాడు. గొడ్డలను దొరకబోతుకుని వీరమిత్రుడు అతను వెనకబడ్డాడు. సాధువు ఇట్టే కనబడి అట్టే మాయమైపోతున్నాడు. వీరమిత్రుడు ఆశ్చర్యంలో పడుతున్నందుకు సాధువు శ్రీపుర కమలాలయ పుణ్యభూమిని ప్రవేశించేశాడు. వీరమిత్రుడు తన ప్రతిజ్ఞను భంగపరచుకున్నకు ఇష్టపడక సరిహద్దులు నిలబడి చాగేశ్వరునిపైకి పరశువును గిరగిరా తిప్పి గురి చూసి విసిరేశాడు. ఆ పరిస్థితి కొంత దూరం వెళ్ళి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఏ బ్రహ్మపదమును చేరలేక వాక్కులు మనస్సు సహా వెనకకు మరలివచ్చును అట్లు వెనుకకు రివ్వు తిరిగి వచ్చి అతనికే తగులబోనంతలో అతను కంగారుపడి ఎట్లో తప్పించుకున్నాడు. చేయనది లేక అతను వెనుకకు తిరిగి వచ్చి మరింత హెచ్చరికతో భక్తుల సేవ కొనసాగించాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.